పెళ్ళై ఆ ఇంటికి వెళ్ళాక ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అటు పుట్టింట్లో అలానే ఉండేది, ఇటు పెళ్ళైనాక కూడా అలానే ఉండేది. హస్బెండ్ అయినా మంచిగా ఉంటే ఇవన్నీ కనిపించావు కదా. ఫస్ట్ లో తను ఒక్కడే మంచివారు అనుకున్నా. పోను పోను తన విశ్వరూపం బయటపడింది. ఎలా అంటే ఇప్పుడు ఫంక్షన్స్ కి ఇలా అటెండ్ అవుతూ ఉంటాం కదా, నలుగురిలో ఉన్నప్పుడు బాగానే చూసుకునేవాడు, కానీ 4 గోడల మధ్యలో అలా కాదు, నరకం చూపించేవాడు. ఒక్కొక్కసారి బాగానే చూసుకునేవాడు, అయినా అడ్జస్ట్ అయ్యేదాన్ని. పెళ్ళై 1 వీక్ అయిన తరువాత టెంపుల్ కి తీసుకెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చే దారిలో ఒక పొలం దగ్గర బండాపి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, కేవలం నువ్వు మా ఇంట్లో వాళ్ళకి నచ్చావు అనే చేసుకున్నాను, నువ్వంటే నాకు 1% కూడా ఇష్టం లేదు అని చెప్పేసరికి నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నా ఏజ్ ఎంత, ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ మాటలు ఏంటి అని చాలా ఏడ్చాను. ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో కూడా తెలియక అలానే రోజులు గడిపేసేదాన్ని. 15 ఇయర్స్ ఏజ్ అంటే పెళ్ళంటే కూడా సరిగ్గా తెలీదు. అలాంటిది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తారు? అందుకే ఎవరు కూడా ఆడపిల్లకి ఒక ఏజ్ అనేది రాకముందే, చిన్న ఏజ్ ఉన్నప్పుడే పెళ్లి చేయకండి. ఎవరికి తెలుసు వచ్చే అబ్బాయి మంచివాడా కాదా అని. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో కూడా తెలియని ఏజ్ అది. సో అలాగా రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు ఆ ఏజ్ వాళ్ళు. సో మన సబ్స్క్రైబర్ నివేద స్టోరీని విని కొంతమంది అయినా ఇలాంటి తప్పుడు డెసిషన్స్ తీసుకోకుండా ఆపండి.